వాళ్ళు తినటానికి అక్కడ ఏంటి అంటే అది అరకు బ్యాచ్లేరా అనేవాళ్ళు మమ్మల్ని మిగతా వాళ్ళు. అరకు బ్యాచ్ అంటే నాకు మొదట్లో అర్థమయ్యేది కదంటే అరకు ఏరియా నుంచి వచ్చారా అనుకునేవాడిని అనమాట. ఆ తర్వాత ఒక సీనియర్ కెమెరామెన్ చెప్పాడు అంటే మందుకు బాస్ వాళ్ళు అని. అంటే అప్పుడు మొత్తం 25 మంది ఉన్నామంటే 10 మంది 15 మంది ఉన్నామంటే 4 మందు కొట్టేవాళ్ళు ఓ చోట. ఇప్పుడు నాలాంటి వాళ్ళు వేసి ఎక్కట్లో కూర్చోవాల్సి వస్తుంది, ఎందుకని మందు అలవాట్లేని వాళ్ళు. అది సమాజంలో వచ్చిన దరిద్రం, దాన్ని ఎవరు ఏం చేయలేము. అట్లాగే ఇప్పుడు రాసేది, ఇప్పుడు నేను మొదట ఈనాడులో పనిచేసిన టైంలోని మద్య నిషేధం కూడా ఉందన్నమాట. అప్పుడు ఏదో మద్య నిషేధం ఎత్తేసారు అంటే ఫస్ట్ ఏమో మేము రాసాము వార్తలు, ప్రతి ఫ్రంట్ పేజీ బ్యానర్లు పడేవి. ఆ తర్వాత మద్యం అమ్మకాలు ఇటుది ఏదో పక్క రాష్ట్రాలు దాగేస్తున్నారు కాబట్టి పక్క రాష్ట్రానికి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి అన్న వంకతో మద్య నిషేధం ఎత్తేసారు కదా. ఆ ఎత్తేసిన టైంలో వార్త రాసి ఇట్లాగా రేటు పెరిగిందండి, ఇదే బాగా తాగడం పెరిగిందండి అని చెప్పేది అప్పుడే ఒక ఎక్సైజ్ అధికారి నాకు ఇచ్చినటువంటి వివరంతో నా ఏరియా ప్రాంతంలో ఎంత ఎక్కువ తాగారు అన్నది జనవరి 1కి స్టోరీ ఇచ్చా అనమాట. ఇస్తే మా సబ్ ఎడిటర్ గారు, మా డెస్క్ ఇన్ఛార్జి, మా జోన్ ఇన్ఛార్జి అనమాట, ఆయన కూర్చోబెట్టి సాయి మనం జర్నలిజంలో ఎప్పుడు కూడా ఒక ఎథిక్స్ పాటించాలి. ఇప్పుడు వాడు ఎక్కువ అమ్మడం వల్ల సమాజానికి ప్రయోజనమా నష్టమా? నష్టం సార్, నీకు అది క్లారిటీ